హాయ్ అందరికి నమస్కారం. ఈరోజు జరిగినటువంటి ఎన్ఎంఎంఎస్ 2021 పరీక్షలోని ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ కీ విత్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. 91th క్వశ్చన్, మ్యాచ్ ది ఫాలోయింగ్ అన్నాడు. ఫస్ట్ వన్ బ్యాటరీ కాబట్టి ఫస్ట్ వన్ క్యూ, సెకండ్ వన్ ఫ్యూజ్ కాబట్టి సెకండ్ టు ఎస్, థర్డ్ స్విచ్ ఆఫ్ కాబట్టి థర్డ్ టు పి, ఫోర్త్ వన్ బల్బ్ ఆఫ్ కాబట్టి ఫోర్త్ ఆర్ ఉండే ఆప్షన్ 1Q, 2S, 3P, 4R ఉండే థర్డ్ ఆప్షన్ సరైనది. నెక్స్ట్ 92nd క్వశ్చన్, ఐడెంటిఫై ది కరెక్ట్ స్టేట్మెంట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్. P, heat is a form of energy. Q, bromine is used in thermometer as a liquid, or thermometer is used to measure the temperature of objects. S, the normal temperature of human body is 35 degrees Celsius అన్నాడు. ఇక్కడ హీట్ ఈస్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఫామ్ కాబట్టి పి అనేది కరెక్ట్ స్టేట్మెంట్. బ్రోమిన్ని యూజ్ చేయం థర్మామీటర్లో, క్యూ రాంగు. థర్మామీటర్ని టెంపరేచర్ యూజ్ చేయడానికి వాడతాం, ఆర్ కూడా కరెక్టు. నెక్స్ట్ నార్మల్ టెంపరేచర్ 35 degrees అనేది రాంగు, 37 degrees Celsius. కాబట్టి పిఆర్ ఉండే ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ సరైనది. Alcohol is used as one of the liquid to measure temperature in thermometers. Reason, its expansion for degree Celsius rise in temperature is very low అన్నాడు. ఆల్కహాల్ని టెంపరేచర్ కొలవడానికి థర్మామీటర్లో యూజ్ చేస్తాం, 6 మ్యాక్సిమం మినిమం థర్మామీటర్స్లో. కానీ ఇక్కడ రీజన్ అంటే అది ఎక్స్ప్లెనేషన్ కాదు, ఆర్ అనేది. ఆల్కహాల్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ వెరీ లో కాబట్టి ఆల్కహాల్ని వాడతాం. ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనేది సరైనది అవుతుంది. 94th క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆసిలరేటరీ మోషన్. ఇక్కడ స్పిన్నింగ్ ఆఫ్ టాప్ యొక్క చలనం భ్రమల చలనం అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది ఆసిలరేటరీ మోషన్ కాదు. 95th క్వశ్చన్, ఇక్కడ కార్ ఏ ట్రావెల్ డిస్టెన్స్ 150 meters in 10 seconds అని, కార్ బి ట్రావెల్ ఏ డిస్టెన్స్ 180 meters in 30 seconds అని ఇచ్చాడు. ఈ రెండింటికి స్పీడ్ రేషియో అడిగాడు. మనం 150/10, 180/30 చేసే 10 1s are 10 15s, అదేవిధంగా 30 1s are 36, 15:6 వస్తుంది. దాన్ని 3తో మళ్ళా డివైడ్ చేస్తే 5:2 అనేది ఫస్ట్ ఆప్షన్ సరైనది. నెక్స్ట్ 96th క్వశ్చన్, ఏబిసిడి అనే ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. మిర్రర్ యూజ్డ్ బై డెంటిస్ట్, బి టార్చెస్, సి హెడ్లైట్స్ ఆఫ్ మోటార్ వెహికల్స్, రేర్ వ్యూ మిర్రర్స్ అని డి ఇచ్చాడు. ఇక్కడ కాన్కేవ్ మిర్రర్గా యూజ్ చేసేది అన్నాడు. ఏబిసి థర్డ్ ఆప్షన్ సరైనది. రియర్ వ్యూ మిర్రర్స్ వాడేది వచ్చి కాన్వెక్స్ మిర్రర్స్, డి అనేది కాదు కాబట్టి ఏబిసి అనే ఆప్షన్ సరైనది. ది యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ ది రిఫ్లెక్టెడ్ రే ఈస్ అన్నాడు. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని మనకు తెలుసు కాబట్టి 30 + 30 60 degrees అవుతుంది. ది యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే, థర్డ్ ఆప్షన్ 60 degrees అనేది సరైన ఆప్షన్ అవుతుంది. 98th క్వశ్చన్, ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఇచ్చాడు. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ ఫోర్స్ అని ఇచ్చాడు. ఈ రెండింటిని మ్యాచ్ చేయమన్నాడు. 8 + 8 16 newtons ఇటు సైడ్, అటు సైడ్ ఏం లేదు కాబట్టి రిజల్ట్ 16 newtons. 1s 8 ఈక్వల్ అవుతుంది. 2 0 ఉండే ఆప్షన్ 2 6, థర్డ్ వన్ 8 7 + 8 15, 15 - 5 10 కాబట్టి థర్డ్ క్యూ. అదేవిధంగా ఫోర్త్ వన్ 6 newtons కాబట్టి SRQP ఉండే ఫస్ట్ ఆప్షన్ సరైనది. 99th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫీల్డ్ ఫోర్స్ అన్నాడు. థర్డ్ వన్ నార్మల్ ఫోర్స్ అనేది అభిలంబ బలం, క్షేత్రబలం కాదు కాబట్టి థర్డ్ ఆప్షన్ సరైనది. మిగిలినవన్నీ కూడా ఫీల్డ్ ఫోర్సెస్. తర్వాత 100th క్వశ్చన్, అక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. ఈ డయాగ్రామ్లో ఫ్రిక్షన్ని తెలిపేది ఏదన్నాడు. ఇక్కడ డి అనేది ఫ్రిక్షన్ ఫోర్స్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సరైనది అవుతుంది. పి కాన్కేవ్ మిర్రర్ ఫార్మ్స్ వర్చువల్ అండ్ రియల్ ఇమేజెస్ అన్నాడు కాబట్టి పి స్టేట్మెంట్ కరెక్ట్ అయినది. క్యూ కాన్వెక్స్ మిర్రర్ ఫార్మ్స్ ఓన్లీ రియల్ ఇమేజెస్ అన్నాడు, అది రాంగు. ఇమేజెస్ ఇన్ ఏ ప్లాన్ మిర్రర్ ఈస్ laterally ఇన్వర్టెడ్ అన్నాడు, ఆర్ అనేది రైట్ కాబట్టి పిఆర్ అనేది సరైన సమాధానం.
We feel sweaty in some coastal regions in hot summer days. If the humidity is high, we feel sweaty అన్నాడు. ఇక్కడ ఆ స్టేట్మెంట్కి ఈ రీజన్ అనేది సరైనది, ఎందుకంటే హ్యూమిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడే మనకి చెమట అనేది ఎక్కువగా పడుతుంది, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది సరైనది అవుతుంది. నెక్స్ట్ కెమిస్ట్రీ 103. విచ్ మెటల్ ఈజ్ యూజ్డ్ ఇన్ గాల్వనైజేషన్ ప్రాసెస్? జింక్ని మనం గాల్వనైజేషన్ ప్రాసెస్లో వాడతాం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సరైనది. 104 క్వశ్చన్. ఫైండ్ ది ఆడ్ వన్ అన్నాడు. ఇక్కడ ఐరన్, గోల్డ్, సిల్వర్ అనేది మెటల్స్, కార్బన్ అనేది నాన్ మెటల్ కాబట్టి థర్డ్ ఆప్షన్ సరైనది. నెక్స్ట్ 105. ది సబ్స్టాన్స్ యూజ్డ్ టు ప్రివెంట్ బ్రోవింగ్ వైల్ కట్టింగ్ వెజిటేబుల్స్ ఇంటూ పీసెస్ అన్నాడు. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఆస్క్రోబిక్ యాసిడ్ అనేది విటమిన్ సిని కలిగి ఉంటుంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అనేది సరైనది. వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు ఆ రంగు మారకుండా వాటిని యూజ్ చేస్తారనమాట. 106th క్వశ్చన్. మ్యాచ్ ది ఫాలోయింగ్ అన్నాడు. ఇక్కడ ప్రిపరేషన్ ఆఫ్ పికిల్స్, ఊరగాయలు చేయడానికి మనం అసిటిక్ యాసిడ్ ఉంటుంది. నెక్స్ట్ కూల్ డ్రింక్స్లో కార్బోనిక్ యాసిడ్, బ్యాటరీస్ని సల్ఫ్యూరిక్ యాసిడ్ వాడతారు. రిమూవల్ ఆఫ్ ఇంక్ స్టైన్స్కి ఆక్సాలిక్ యాసిడ్ వాడతారు కాబట్టి సెకండ్ ఆప్షన్ SRQP అనే సెకండ్ ఆప్షన్ సరే. 107th క్వశ్చన్. P మెర్క్యూరీ ఇస్ మెటల్, Q మెర్క్యూరీ ఇస్ సోనోరస్ అన్నాడు. ఇక్కడ Q అనేది రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి థర్డ్ ఆప్షన్ సరైనది. మెర్క్యూరీ అనేది లిక్విడ్ స్టేట్లో సోనోరస్ కాదు కాబట్టి, అంటే సౌండ్ ధ్వని కలిగించదు కాబట్టి థర్డ్ ఆప్షన్ సరైనది. తర్వాత 108th క్వశ్చన్. కన్వర్ట్ ది టెంపరేచర్ 273 degrees సెంటిగ్రేడ్ ఇన్ కెల్విన్ స్కేల్ అన్నాడు. మనకి తెలుసు 0 degrees సెంటిగ్రేడ్ 273 కెల్విన్కి సమానం. 273కి 273 యాడ్ చేస్తే 546 కెల్విన్. సెకండ్ ఆప్షన్ సరైనది. ది యాసిడ్ ఇంజెక్టెడ్ ఇన్ అవర్ బాడీ డ్యూరింగ్ యాంటీబయాటిక్స్, చెమలు ద్వారా మనకి వ్యాపించే యాసిడ్ ఫార్మిక్ యాసిడ్ కాబట్టి సెకండ్ ఆప్షన్ సరైనది. నెక్స్ట్ 110th క్వశ్చన్. ఏ షుగర్, B వాషింగ్ సోడా, C బేకింగ్ సోడా, D స్టార్చ్ అన్నాడు. వీటిలో సాల్ట్లు కానివి ఏ D. షుగరు, స్టార్చ్ అనేవి అవి సాల్ట్లు కావు. నెక్స్ట్ 111th క్వశ్చన్. మ్యాచ్ ది ఫాలోయింగ్ అన్నాడు. PVC అనేది థర్డ్ కోడ్ కలిగి ఉంటుంది కాబట్టి 6, LDPE అనేది ఫోర్త్ కోడ్ కాబట్టి S, HDPE అనేది సెకండ్ కోడ్ 2, PS అనేది సిక్స్త్ కోడ్ కాబట్టి RSPQ ఉండే ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అనేది సరైన సమాధానం అవుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఆర్ హైలీ మాలిబుల్ అన్నాడు. ఇక్కడ మనకి సిల్వర్, గోల్డ్ అనేది హైలీ మాలిబుల్ అనేసి మనకి తెలుసు, టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ సరైనది. లాస్ట్ క్వశ్చన్. ది సింథటిక్ ఫైబర్ యూజ్డ్ ఇన్ స్వెటర్స్ ఇస్ ఆక్రలిన్. అదేవిధంగా ఆక్రలిన్ని ఫేక్ ఫ్యూర్ అంటారు కాబట్టి రెండు సరైనది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ బోత్ P and Q ఆర్ కరెక్ట్ అనేది సరైన సమాధానం.